ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మ వ్యామోహతస్తరాణి తృణాయ మేనే అస్మద్గురోద్భగవతోస్త్యధేకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో అయోధ్య రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రామనామం యొక్క ప్రభావాన్ని, ఆ రోజున మనం చేయవలసినటువంటి రామనామం యొక్క ప్రాశస్త్యాన్ని, అసలు రామ అనే దాంట్లో విశేషమైనటువంటి అర్థాన్ని మనం ఆచార్య మంగళాశాసనాలుగా మనం తెలుసుకుందాం. రా అష్టాక్షరీ మంత్రంలో ఉన్నటువంటి ఓం నమో నారాయణాయ, నారాయణాయులో ఉన్నటువంటి రకారము, ఓం నమ శివాయ అనే యొక్క పంచాక్షరిలో ఉన్నటువంటి మకారము రెండు విశేషమంటే అక్కడ రాకారము ఇక్కడ మకారము రెండూ కలిపినటువంటి అష్టాక్షరి పంచాక్షరి మిళితమైనటువంటి తారక మంత్రం ఏదైనా ఉందంటే అది రామమంత్రం. రామ రా శబ్దోచ్చార మాత్రేణ ముఖార్నిర్యాంతి పాతకాః పునఃప్రవేశాభీత్యాతో మకారాస్తు కవాటవాత్ అని చెప్తుంది యొక్క రామ అన్న యొక్క మాటలో యొక్క అర్థం. ఉచ్చరించగానే రా అనే అక్షరాన్ని ఉచ్చరించగానే లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి పారిపోతాయంట ఆ యొక్క రా యొక్క శబ్దంలో. మా అనే అక్షరం పలకగానే మనకు తలుపుల వలె అంటే తెరిచి మూచుకున్నటువంటి పెదాలలో పలికినటువంటి ఒక ఉచ్చారణ మా అనే దాంట్లో ఆ పాపాలు తిరిగి లోనికి ప్రవేశించడానికి అవకాశం లేకుండా చేస్తుందంట ఆ యొక్క మకారం. కాబట్టి ఆ యొక్క శబ్దం కూడా రాకలుషం బెల్ల బయలంబడత్రోచిన మా కవాటమై దీకుని బ్రోచు నిక్కమని దియ్యతులెన్నడ దియ్య వర్ణముల్ గైకొని భక్తి చేనుడువకగార విపత్పరంబుల్ దాకునునే జగజ్జనుల దాశరథి కరుణాపయోనిదని దాశరథి శతకంలో ఒకటి. అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే అని చెప్తుంది ఆ యొక్క రామ అనే యొక్క శబ్దం. అంటే పరబ్రహ్మ యొక్క వాచకం ఏదైతే ఉందో ఓంకారం అయితే అకార ఉకార మకారాలకి రామ శబ్దానికి కూడా ఎటువంటి ఒక భేదం అనేది కూడా లేదు. అంటే సాక్షాత్తు ప్రణవానికి సమానమైనటువంటి నామం ఈ యొక్క రామ అనే యొక్క శబ్దం. రామం ఏవ పరంబ్రహ్మం రామం ఏవ పరంతపః రామం ఏవ పరంతత్వం శ్రీరామ బ్రహ్మతారకం. అంటే రాముడు పరబ్రహ్మము, రాముడే పరమమైనటువంటి తపస్సు, రాముడే పరత్వము అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అలాంటి రామశబ్దమే తారక బ్రహ్మ మంత్రము అని కూడా చెప్తుంది. అలాగే ఈ యొక్క రామరామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని చెప్తుంది. అంటే రామ అనే యొక్క నామంలో రకారము అకారము మకారము అనే మూడు అక్షరాల్లో మొదటిది రా అకారం అనేది అగ్నిబీజం, ఆకారం అనేది సూర్యబీజం, మకారం అనేది చంద్రబీజం. అంటే అగ్ని, సూర్యుడు, చంద్రుడు ముగ్గురు తేజస్వరూపులుగా ఈ యొక్క రామశబ్దం వికాసిస్తూ ఉంటుందంట. అలాగే భగవద్గీతలో కూడా చెప్పాడు యదధ్యాగితం తేజో జగద్భాసయతే కిలం యచంద్రవసి యచ్చక్నో తత్తేజో విద్ధిమామకం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. అంటే భగవానుడు అయినటువంటి వాడు జగత్తునంతకు కూడా ప్రకాశింపచేయుచున్నటువంటి సూర్యుని యందు తేజస్సు కలవాడు, అలాంటి రకారం. అలాగే ఆకారం చంద్రాగ్నులందరి తేజస్సును తనదయే చెప్పుడుచే ఈ మూడు బీజాక్షరాలు కూడా సాక్షాత్తు భగవంతుని యొక్క తేజో రూపాలు యొక్క రకారము అకారము మకారము ఈ మూడు కూడా
సాక్షాత్తు భగవంతుని యొక్క తేజస్వరూపంగా చెప్తుంది. కాబట్టి రామ అనే యొక్క పదానికి ఎంతటి శక్తివంతమైందో తెలుపుతున్నట. రకారము అగ్నిబీజం కనుక అగ్నిబీజం ఎప్పుడైతే మనం చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా భస్మీకృతం చేస్తుందంట. మనకి గోదాదేవి కూడా చెప్తున్నప్పుడు, అంటే ఆ యొక్క పత్తి కొండ వలె చేసినటువంటి చిన్న నిప్పు కణిక ఏదైతే ఉందో అంత పెద్ద పత్తి కొండను కూడా భస్మీకృతం చేస్తుందని చెప్తుంది కదా. అలాగే ఈ యొక్క అగ్నిబీజంలో అటువంటి రా ఆకారము సకలమైనటువంటి పాపాలన్నింటినీ కూడా భస్మీకృతం చేస్తుంది. ఆకారము సూర్యబీజం అజ్ఞానాన్ని తమస్సును కూడా పారద్రోలి సమస్తమైనటువంటి అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తుందంట. అలాగే మాను చంద్రబీజం తాపత్రయం అణిచివేసి మనసుకి ఆహ్లాదాన్ని కలిగజేస్తుందంట ఈ యొక్క మకారం. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి యొక్క రామశబ్దంతో ఉచ్చరించేటివంటం చాలా మనకి అభీష్టాలన్నింటినీ కూడా సిద్ధింపజేస్తుందంట. కాబట్టి ఒక దీపాన్ని మనం ఇంటి గడప మీద పెడితే ఆ యొక్క దీపం ఆ ఇల్లంతకీ కూడా ఏ విధంగా అయితే లోపల బయట కూడా ఎట్లు ప్రకాశింపజేస్తుందో, నాలుగు ద్వారంపై రామనామం గనక అనే యొక్క దీపాన్ని గనక ముంచితే సకలమైనటువంటి పాపాలను లోపలికి బయటికి రాకుండా అన్నింటినీ కూడా మించేటటువంటి తత్వం ఆ యొక్క రామశబ్దం. కాబట్టి అలాంటి రామశబ్దంతో కూడినటువంటి మన అయోధ్యలో ఆ యొక్క రామ మందిరం యొక్క ప్రతిష్టలో ఆ యొక్క రామ అనే శబ్దాన్ని మనం ప్రతి ఆ రోజున క్రమంగా మన యొక్క సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో ఒక గోష్ఠిగా, ఒక భాగవత గోష్ఠిగా ఏర్పడి ఆ యొక్క విశేషమైనటువంటి సంక్షిప్త రామాయణం పారాయణంగా కానీ, రామరహస్యోపనిషత్తు కానీ, లోతే మన యొక్క రామనామ నారదగాన రామాయణంలో ఏదైతే ఉందో శుద్ధ బ్రహ్మ పరాత్పరం అలాంటి సంకీర్తనగా కానీ ఆ రోజునంతా కూడా మనం దేవాలయం ప్రాంగణంలో ఒక భాగవత గోష్ఠిగా ఏర్పడి విశేషమైనటువంటి ఆ యొక్క రామచంద్రుని యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించి మన యొక్క గృహంలో కూడా విద్యుత్ దీపాలతో, దీప యొక్క కాంతులతో ఆ యొక్క రామచంద్రుని యొక్క వైభవాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా వీక్షించి ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరూ కూడా పొందుదాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.